భూపతి, అతని పనివాడు, నమ్మిన బంటు అయిన చలమయ్య ఇద్దరూ అడవి మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. చలమయ్య భూపతితో, ఉవ్వంటే ఎగిరిపోయే ఆ ముసలాడి ప్రాణానికి ఈ బైరాగోడ అవసరమా? నాకు చెప్పండి, సిటికలో చంపేసి శవాన్ని మాయం చేసేను అన్నాడు. అలా చేస్తే ముందు అనుమానం వచ్చేది మనమేదేరా అన్నాడు భూపతి. ఇద్దరు మంత్రగాడు గోరఖ్నాథ్ గుహకు చేరుకున్నారు. గోరఖ్ బాసింపట్టు వేసుకుని కపాల ముగ్గు మధ్యలో కూర్చొని ఉన్నాడు. చుట్టూ 16 పురెల్లో ఆముదంతో వెలిగించిన దీపాలు వెలుగుతున్నాయి. ఉచ్చ స్వరంలో మంత్రోచ్చారణ చేస్తూ నరోప అనే క్షుద్రదేవతను ఆవాహన చేస్తున్నాడు గోరఖ్. ఇంతలో గోరఖ్ శిష్యుడు, స్వామి, మీకోసం భూపతి వచ్చాడు అని అన్నాడు. గోరఖ్కి వివరాలన్నీ చెప్పి డబ్బిచ్చి వెళ్ళిపోయాడు భూపతి. భూపతి రాఘవయ్య దూరపు చుట్టం. రాఘవయ్య విదేశాల్లో వ్యాపారం చేసి బాగా సంపాదించి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ రాఘవయ్య ఆస్తిపాస్తుల వ్యవహారాలన్నీ భూపతే చూస్తున్నాడు. ఎప్పటి నుంచో రాఘవయ్య ఆస్తుల మీద భూపతికి కన్ను ఉంది. తప్పుడు లెక్కలు చూపిస్తూ చాలా డబ్బులు నొక్కేస్తున్నాడు. రాఘవయ్య కుటుంబం అంతా ఈ మధ్యనే ఒక అగ్ని ప్రమాదంలో చనిపోవడంతో రాఘవయ్య చాలా కృంగిపోయారు. తన ఆస్తుల్లో చాలా భాగం తను నడిపిస్తున్న అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు ఇవ్వాలనుకున్నారు. అది నచ్చలేదు భూపతికి. ఆస్తినంతా తానే హరించేయాలి అని అనుకున్నాడు. అందుకే ఈ గోరఖ్ను కలిసి చేతబడి చేయిస్తే ఎవ్వరికీ అనుమానం రాకుండా పని జరిగిపోతుంది అన్నది అతని ఆలోచన. గోరఖ్ డబ్బు కోసం ఏ పనైనా చేయడానికి వెనకాడడు. ఆ రోజు రాత్రి శిష్యుడు గోరఖ్ శ్మశానంలోకి వెళ్ళారు. శ్మశానం నడిబొడ్డున అష్టదిగ్బంధన యంత్రం గీసి మధ్యలో ఒక దీపం, దాని చుట్టూ త్రికోణాకారంలో 3 దీపాలు వెలిగించాడు గోరఖ్. 4 దిక్కుల్లో పుర్రెల్లో మనిషి రక్తం పోశాడు. అతనికి ఈ క్రతువులో సాయం చేయబోయే పిశాచాల కోసం. భూపతి ఇచ్చిన రాఘవయ్య బట్టలు, జుట్టు, గోళ్ళు సర్దుతూ శిష్యుడు, ఈ చిన్న చేతబడికి మీరెందుకు గురువుగారు, నేను లేను అన్నాడు. ఇది చేతబడి కాదురా, క్షుద్ర అన్నాడు గోరఖ్. ఒక్కసారిగా అదిరిపడ్డాడు. క్షుద్రానా? నోట మాట రాలేదు శిష్యుడికి. బహుశా చుట్టూ గాలిలో ధూళిలా ఉన్న పిశాచాలు, దెయ్యాలు కూడా భయపడ్డాయేమో క్షుద్ర పేరు వినగానే. పెద్ద గాలి వీసి చెట్టు కొమ్మలు దెయ్యాల్లా ఊగాయి. ఒక ముసలాన్ని చంపడానికి క్షుద్ర ఎందుకు స్వామి? మామూలు చేతబడి చాలదా అన్నాడు శిష్యుడు. రాఘవయ్య చాలా పలుకుబడి గలవాడు. ఎవరైనా సులభంగా తిరుగుబడి చేస్తారు. క్షుద్రాకి తిరుగు ఉండదు. క్షుద్ర అత్యంత క్రూరమైన చేతబడి. క్షుద్ర ప్రయోగింపబడిన వారు 30 రోజుల నరకాన్ని అనుభవిస్తారు. నెత్తురు కప్పుకుంటారు. శరీరంలో పంచేంద్రియాలు ఒక్కొక్కటిగా పనిచేయడం మానేస్తాయి. ఒక్కొక్క అవయవం చచ్చుబడిపోయినప్పుడు వచ్చే బాధ కంటే మరణం చాలా చిన్నది. 30 రోజుల తర్వాత స్వయం చేతనాశక్తిని కోల్పోయి ప్రాణం ఉన్న శవంలా మారిపోతారు. క్షుద్రాన్ని తిప్పికొట్టడం అసాధ్యం. ప్రయోగించినవాడు మాత్రమే తిప్పికొట్టగలడు. కానీ ఎవరు ప్రయోగించారో కూడా తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. శ్మశానంలో గోరఖ్ తన ముందు మంటను వెలిగించి అందులో రాఘవయ్య బట్టలు, గోళ్ళు, జుట్టు వేసి మంత్రాలు పఠిస్తున్నాడు. పిశాచాల గుంపు పుర్రెలో పోసిన నెత్తురును జుర్రుకుని తాగుతున్నాయి. 7 రాత్రులు నగ్నంగా పూజలు చేశాడు గోరఖ్. 7వ రోజు రాత్రి ఒక నల్లని భయంకర పొగలాంటి ఆకారం ఆ మంటల్లో నుండి వచ్చింది. అది చూసి పిశాచాలు వికృతంగా అరిచాయి. సమాధుల్లో శవాలు కూడా ఉలిక్కి పడ్డాయి. నెమ్మదిగా ఆ పొగలాంటి ఆకారం వికృత రూపం దాల్చి రాఘవయ్యను కమ్మేసుకుంది. 30 రోజుల పాటు రాఘవయ్య నరకం చూశాడు. చివరికి ప్రాణం ఉన్న శవం అయ్యాడు. భూపతి రాఘవయ్య ఆస్తులను అనుభవిస్తూ దర్పం వెలగబెడుతున్నాడు. కాలం గడుస్తోంది. ఆ తర్వాత రాఘవయ్యకు ఏం జరిగిందో తర్వాతి పార్ట్లో చూద్దాం.